గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మైసూర్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంటి అంతా ప్యాక్ చేసుకొని రెడీగా ఉన్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటున్నారా? బేబీ కమాన్. ఈరోజైతే మేము మైసూర్ నుంచి మడికేరి వెళ్తున్నాం. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాం మైసూర్కి. నైట్ ఇక్కడే స్టే చేసాం. ఇక్కడ నుంచి మడికేరి స్టార్ట్ అవుతున్నాం మనం. ఓకే, మేము మైసూర్ నుంచి మార్నింగ్ 9కి స్టార్ట్ అయ్యాం. 1 అవర్ జర్నీ తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం ఈ కేఫ్ దగ్గర అయితే ఆగాం. టేస్ట్ డీసెంట్గానే ఉంది అండ్ ప్రైజెస్ ఆర్ ఆల్సో రీజనబుల్. ఇక్కడ నుంచి 1.5 అవర్ జర్నీ తర్వాత మన ఐటినరీలో ఫస్ట్ ప్లేస్ అయిన గోల్డెన్ టెంపుల్కి వచ్చేసాం. మైసూర్ నుంచి మడికేరి వెళ్ళే దారిలోనే మనం 2 ప్లేసెస్ అయితే కవర్ చేయొచ్చు. ఒకటి టిబెటియన్ క్యాంప్లో ఉన్న గోల్డెన్ టెంపుల్ అయితే ఇంకొకటి కావేరీ నిసర్గధామ. ఈ 2 ప్లేసెస్ కుషాల్ నగర్ అనే సిటీ దగ్గర అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్నది టిబెటియన్ క్యాంప్లో ఉన్న గోల్డెన్ టెంపుల్. ఇక్కడ మీరు టిబెటియన్ కల్చర్ని, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. టెంపుల్లో కొంచెం టైం స్పెండ్ చేసి బయటికి రాగానే పార్కింగ్ దగ్గర ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లో షాపింగ్ చేసాం. ఈ లొకేషన్లో మనం ఆల్మోస్ట్ 1 అవర్ టైం స్పెండ్ చేసి నెక్స్ట్ లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు మన నెక్స్ట్ స్టాప్ అయిన కావేరీ నిసర్గధామకి అయితే వచ్చేసాం. ఇది గోల్డెన్ టెంపుల్ నుంచి ఒక 15 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ మినీ ఐలాండ్ సరౌండెడ్ బై కావేరీ రివర్. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ పర్ హెడ్ 80 రూపీస్ ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్లోనే ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంటుంది. అది క్రాస్ చేయగానే మనం ఐలాండ్లోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి, లైక్ బోటింగ్, జిప్ లైన్, కిడ్స్ ప్లే జోన్ అండ్ బర్డ్స్ పార్క్. ఇక్కడ బర్డ్స్తో పాటు ఒక తొండ కూడా కనిపించింది. దాన్ని మీద పెట్టుకుని ఫోటో దిగాను. ఇక్కడ వీటితో ఫోటో దిగాలంటే కొంచెం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఈ ప్లేస్ని మీరు కరెక్ట్గా ఎంజాయ్ చేయాలంటే మినిమం 3 అవర్స్ కావాలి. మేము సరిగ్గా ప్లాన్ చేయలేదు కాబట్టి 2 అవర్స్లో కవర్ చేసేసి బయటకు వచ్చేసాం. ఇక్కడ ఎంట్రన్స్లో ఫుడ్ స్టాల్స్తో పాటు షాపింగ్ కూడా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. లంచ్ టైం అవటంతో మేము ఇక్కడే ఒక స్టాల్ దగ్గర లంచ్ చేసి మడికేరికి అయితే స్టార్ట్ అయిపోయాం. మా ఫ్రెండ్స్ చాలాసార్లు చెప్పారు మైసూర్ టు కూర్గ్ ఒక్కసారన్నా బైక్ రైడ్ వెళ్ళాలి అని. అలా ఎందుకు చెప్పారు ఇప్పుడు అర్థమవుతుంది. ఆ సీనరీస్ చూడండి భయ్యా, ఎంత బాగున్నాయో. కుషాల్ నగర్ క్రాస్ అవడంతోనే కూర్గ్ వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. కూర్గ్ దగ్గరికి వెళ్ళే కొద్దీ ట్రాఫిక్ అయితే పెరుగుతూ వచ్చింది. ట్రాఫిక్ని ఓవర్కమ్ చేయాలంటే ఓన్లీ 1 ఆప్షన్ బైకే. బైక్ ఉన్న ఒకే ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే రెయిన్స్. వర్షం పడితే మాత్రం తడిచిపోతాం. రెయిన్ కోట్స్ పెట్టుకుంటే మంచిది. లేదు ఫ్యామిలీతో కార్లోనే వెళ్తాం అనుకుంటే ట్రాఫిక్ని కూడా కన్సిడర్ చేసుకొని ప్లాన్ చేస్తే బెటర్. ఆఫ్టర్ 1 అవర్ డ్రైవ్ తర్వాత మడికేరి వచ్చేసాము. వీడేంట్రా ఒకసారి కూర్గ్ ఒకసారి మడికేరి అంటున్నాడు అనుకుంటున్నారా? ఆ రెండింటికి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. కూర్గ్ అనేది ఒక డిస్ట్రిక్ట్, మడికేరి అనేది ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న ఒక సిటీ. మనం మడికేరి సిటీలో ఉంటూ కూర్గ్ డిస్ట్రిక్ట్లో ఉన్న మెయిన్ అట్రాక్షన్స్ కవర్ చేయబోతున్నాం. సిటీలో మనం తీసుకున్న హోటల్ అయితే హోటల్ చిత్ర. బయట నుంచి యావరేజ్గా కనిపించిన లోపలైతే చాలా బాగుంది. పర్ నైట్కి వీళ్ళు 2500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బస్ స్టాండ్కి చాలా దగ్గరగా ఉంటుంది. సిటీలో హోటల్సే కాకుండా సిటీ బయట రిసార్ట్స్ కూడా ఉంటాయి. అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మేమైతే రూమ్లో లగేజ్ పెట్టి అబ్బాయి వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయిపోయాం. మడికేరి నుంచి ఫాల్స్కి వెళ్ళే రూట్ చూడండి ఎంత బాగుందో. కూర్గ్ అంతా ఫేమస్ ఫర్ కాఫీ ఎస్టేట్స్. సో మీరు ఎటు వెళ్ళినా కూర్గ్ అంతా మీకు అవే కనిపిస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది. ఫాల్స్ దగ్గరలో ఒక చిన్న జిప్ లైన్ కూడా ఉంటుంది, కావాలంటే ట్రై చేయొచ్చు. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగున్నాయి. మనం వచ్చింది వింటర్లో కాబట్టి ఫ్లో కొంచెం తక్కువ ఉంది. రెయినీ సీజన్లో వస్తే చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ 15 మినిట్స్ టైం స్పెండ్ చేసి రిటర్న్ అయిపోయాం. మన నెక్స్ట్ లొకేషన్ వచ్చి మడికేరి సిటీ సెంటర్లో ఉన్న రాజా సీట్ గార్డెన్. ఇక్కడ ఎంట్రన్స్లో చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. తింటా లోపలికి వెళ్ళి చూద్దామంటే కుదరదు, ఎందుకంటే ఫుడ్ లోపలికి వెళ్ళలేదు. ఈ గార్డెన్లోకి అయితే ఎంటర్ అవుదాం పదండి. ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి అడ్వెంచర్ పార్క్ ఉంటుంది, జిప్ లైన్ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ బొటానికల్ గార్డెన్ లాగే ఉంటుంది. డిఫరెంట్ ప్లాంట్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ సన్సెట్ చాలా బాగుంటుందంట. సో కరెక్ట్ సన్సెట్ టైంకే వచ్చాము. ప్రతి ప్లేస్లో లేట్ అవుతుంది అంటున్నాను కదా, ఇది మిస్ అవ్వకూడదనే ఫాస్ట్గా వచ్చేసాం. ఇప్పుడు మనం ఉన్నది రాజా సీట్ వ్యూ పాయింట్. ఇక్కడ సన్సెట్ని ఎంజాయ్ చేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాం. నైట్ అయితే లోకల్ ఫుడ్ ట్రై చేసాం. లోకల్ ఫుడ్ ఎక్కడ బాగుంటుందని ఫ్రెండ్ని అడిగితే హోటల్ న్యూ చర్చ్ సైడ్ అయితే సజెస్ట్ చేశాడు. ఇక్కడైతే మేము అక్కి రొట్టి, పోర్క్ పెప్పర్ డ్రై, పోర్క్ ఫ్రై అన్నీ ట్రై చేసాము. డీసెంట్గానే ఉంది టేస్ట్. నేనైతే మీకు ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. చాలా బాగుంది టేస్ట్ కూడా. అంటే ఎప్పుడో ఒకసారి ట్రై చేయటంలో తప్పులేదు, లోకల్ ఫుడ్ కాబట్టి. డిన్నర్ అయిపోయిన తర్వాత షాపింగ్కి వెళ్తుంటే లోకల్ వైన్స్ కనిపించినాయి. అలా వెళ్ళి ట్రైల్ వేసి వచ్చాను. చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, అన్నీ ఫ్రూట్ వైన్సే. చిల్లీ వైన్ కూడా దొరుకుతుంది ఇక్కడ. ప్రతి షాప్లో టేస్ట్కి శాంపిల్స్ ఇస్తారు. సో టేస్ట్ చూసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని ఫ్లేవర్స్ ట్రై చేసి చాక్లెట్స్ కొనడానికి అయితే వెళ్ళాను. ఇక్కడ చూడండి అన్ని రకాల చాక్లెట్లు దొరుకుతున్నాయి, అన్ని ఫ్లేవర్స్. ఇది ఆరెంజ్ ఫ్లేవర్ అంట, ఇది పైనాపిల్, ఇది మిల్క్ చాక్లెట్, స్ట్రాబెర్రీ, పిస్తా, ఇది మ్యాంగో టేస్ట్ చేసాను, బాగుంది. ఇక్కడతో మన డే 1 ఇన్ కూర్గ్ అయిపోయింది. మన డే 2 ఇన్ కూర్గ్ ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయింది.
మేము ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి మండలపట్టి పీక్ అయితే స్టార్ట్ అయిపోయాం. మండలపట్టి పీక్కి మన ఓన్ వెహికల్స్తో అయితే వెళ్ళలేము, ఎందుకంటే 90% ఆఫ్ ద రోడ్ మనకి ఆఫ్ రోడింగ్ ఉంటుంది. పీక్ వరకు వెళ్ళడానికి మనకి జీప్ ఫెసిలిటీ ఉంటుంది. పర్ జీప్ వాళ్ళు అరౌండ్ 2800 ఛార్జ్ చేస్తారు. జీప్ పికప్ పాయింట్ అయితే మనకి అబ్బే ఫాల్స్ వెళ్ళేదారిలో ఉంటుంది. ఒకవేళ మీకు ఓన్ వెహికల్ లేక జీప్ పికప్ పాయింట్ వరకు వెళ్ళకపోతే సిటీ సెంటర్లోనే మనకి జీప్స్ దొరుకుతాయి. ఆరు మీరుంటున్న హోటల్ వాడికి చెప్పినా వాడు అరేంజ్ చేస్తాడు. మనం ఈ జీప్ పికప్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి అరౌండ్ 5:30 అయింది. మేము ఇద్దరం ఉన్నాం. ఇంకో ఇద్దరిని సెట్ చేసుకొని 4 ఆక్యుపెన్సీ జీప్ మాట్లాడుకొని స్టార్ట్ అయ్యేసరికి అరౌండ్ 5:40 అయింది. మేము షేరింగ్లో ఎక్కాం కాబట్టి టోటల్ జీప్ ప్రైస్ 2800 అయినా మాకు 1400 పడింది. డిస్టెన్స్ తక్కువ ఉన్నా కానీ ఆఫ్ రోడింగ్ కాబట్టి పైకి వెళ్ళేసరికి మాకు ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది. పీక్ దగ్గరకు వెళ్ళే కొద్దీ సన్ రైజ్ చూస్తా ఉన్న హోప్ అయితే తగ్గిపోయింది, ఎందుకంటే టైం ఆల్మోస్ట్ 7 అవుతుంది అండ్ చుట్టూ అంతా లైటింగ్ వచ్చేసింది. ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాం. దోలు తీరింది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు అయితే దయచేసి రావద్దు. వచ్చినా కానీ జీబోర్డ్కి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి చిన్నగా వెళ్ళమని చెప్పండి, ఎందుకంటే లేని వాళ్ళకే బ్యాక్ పెయిన్ వచ్చేలాగా ఉంది. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 7 అయింది. గెస్ వాట్, చుట్టూ లైటింగ్ అయితే వచ్చింది కానీ సన్ అయితే క్లౌడ్స్ వల్ల బ్లాక్ అయ్యాడు. కరెక్ట్గా మేము పీక్ మీద వచ్చే టైంకి క్లౌడ్స్ అన్నీ క్లియర్ అయిపోయి సన్ అయితే కనిపించాడు. వెంటనే టైం ల్యాబ్స్లో సన్ రైజ్ని రికార్డ్ చేశాను. పీక్ మీద టైం స్పెండ్ చేసి రిటర్న్ అవ్వడానికి మనకి 20 మినిట్సే టైం ఇచ్చారు. ఎక్స్ట్రా టైం తీసుకుంటే పెనాల్టీ ఉంటుందని జీప్ డ్రైవర్ చెప్పాడు. మా లక్ ఏంటంటే లేట్గా వచ్చిన 20 మినిట్స్లో సన్ రైజ్ని విట్నెస్ చేశాం. ఇక్కడ వెదర్ని బాగా ఎంజాయ్ చేసి నెక్స్ట్ లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మండలపట్టి నుంచి తలకావేరికి వెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా, అందుకని బెస్ట్ ఉడిపి హోటల్కి అయితే వచ్చాము. సిటీలో బ్రేక్ఫాస్ట్ చేసి తలకావేరికి స్టార్ట్ అయ్యాం. ఆన్ ద వేలో బాగ్మండల అనే ఊర్లో శ్రీ భగండేశ్వర టెంపుల్ అని ఒక ఫేమస్ టెంపుల్ ఉంది. టైం ఉంటే మీరు కవర్ చేసేయచ్చు. బాగ్మండల నుంచి తలకావేరి వెళ్ళే రూట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ రోడ్ ట్రిప్ అయితే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. తలకావేరి వచ్చేసాం. ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటంటే కావేరీ రివర్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సిటీ నుంచి తలకావేరికి ఆల్మోస్ట్ 1 అవర్ 15 మినిట్స్ పట్టింది, కానీ అంత జర్నీ చేసినట్టు అనిపించలేదు, ఎందుకంటే వెదర్ అంతా చాలా బాగుంది. ఇక్కడ మా పేరు మీద పూజ చేయించుకొని ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి రూమ్కి అయితే రిటర్న్ అయిపోయాం. రూమ్కి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 2 అయింది. లగేజ్ ప్యాక్ చేసుకొని రూమ్ చెక్అవుట్ చేసి దుబారా ఎలిఫెంట్ క్యాంప్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎలాగో లంచ్ టైం అయింది కదా అని లోకల్ రివ్యూస్ తీసుకుని బిర్యానీ తినడానికి ఒక హోటల్కి వచ్చాం. ఊరికి వదిలి వెళ్ళిపోతున్నాం. ఫైనల్ టచ్గా మంచి బిర్యానీ తిందామంటే మా వాళ్ళ బిర్యానీ బాగుంటుందని విన్నాను. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. మంచిగా మటన్ బిర్యానీ కుమ్మేసి ఎలిఫెంట్ క్యాంప్కి అయితే స్టార్ట్ అయిపోయాం. దుబారా ఎలిఫెంట్ క్యాంప్కి అయితే వచ్చేసాము. ఇక్కడ టైమింగ్స్ అయితే 4:30 to 5:30 అని ఉంది ఈవినింగ్. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే టైం చూసుకొని కరెక్ట్గా 4:30కి వచ్చాను, కానీ రియాలిటీ ఏంటంటే క్యూలో ఆల్మోస్ట్ 100 మెంబర్స్ పైనే ఉన్నారు. టికెట్ కౌంటర్ అయితే 5:30కి క్లోజ్ చేస్తారు. ఆ లోపల మనకు టికెట్ దొరికితే బోట్లో మనల్ని ఎలిఫెంట్ క్యాంప్ దగ్గరికి తీసుకెళ్తారు. 5:20 అయింది. టికెట్ అయితే దొరకకపోవచ్చు, ఎందుకంటే లైన్ చూడండి. నుంచి అక్కడ ఇస్తున్నారు కౌంటర్లో టికెట్స్. సో కంటిన్యూస్గా ఇవ్వట్లేదు టికెట్స్, బోట్ అవైలబిలిటీని బట్టి ఇస్తున్నారు. 5:30 క్లోజ్ అంట. అందరూ ఏమంటున్నారంటే జనాలు ఎక్కువ ఉన్నారు, మీకే బిజినెస్ అయింది కదా ఎక్కువ బోట్స్ పెడితే అని. మరి ఇక్కడ ఉందైతే ఫారెస్ట్ ఒకే రూట్ ఉందంట వెళ్ళడానికి రావడానికి, నేరో పాత్ అంటే చాలా సన్నగా ఉంటుందంట. అలాంటి దాన్ని పెద్ద చేసి అంతా చేంజెస్ చేస్తే ఇంకా దీని డిమాండ్ పోతుంది కదా, ఎవరు వస్తారు ఎవరు రారు. న్యాచురల్గా ఉంటేనే దానికి వాల్యూ. ఇంతమంది వచ్చి లైన్లో నుంచి ఉంటున్నారు, అంటే ఇదైతే నా ఒపీనియనే. కౌంటర్ క్లోజ్ అయింది. ఏదో జనాల సాటిస్ఫాక్షన్ కోసం లోపలికి వదిలేరు, బట్ బోటింగ్ అయితే లేదు. ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్తాం ఏం లేదు, సరదాకి లోపలికి వదిలేరు అంతే. నేను చేసిన తప్పు మీరు ఎవరు చేయొద్దు. ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్, చాలా బాగుంటుంది. బోట్ నిండిన తర్వాత ఆపేస్తారు టికెట్, మళ్ళీ ఇంకో బోట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇష్యూ చేస్తారు. అందుకని లేట్ అయింది బాగా టికెట్స్ ఇవ్వటం. ఏనుగులు ఉన్నాయి బేబీ, ప్రసన్న ఏనుగులు. దూరం నుంచి అయితే ఏనుగులను చూడొచ్చు.
చూడండి, ఏనుగులకు స్నానం చేయించవచ్చు, కాకపోతే ఎక్స్ట్రా కాస్ట్ 500 ఎంత అంట. ఏనుగు చుట్టూ తిరుగుతున్నారు. ఒక్కసారి దానికి కోపం వచ్చి ఇదిలిచ్చిందంటే అవుట్ ఇంకా. ఇది మేము 2 డేస్లో ఎక్స్ప్లోర్ చేసిన కూర్గ్ ట్రిప్. ఈ ట్రిప్లో మాకున్న ఒకే ఒక్క అసంతృప్తి దుబారా ఎలిఫెంట్ క్యాంప్ మిస్ అవ్వడం. కరెక్ట్గా ప్లాన్ చేస్తుంటే ఈ ప్లేస్ కూడా ఎక్స్ప్లోర్ చేసేవాడిని. అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ దిస్ ట్రిప్. ఇక్కడ మేము ఎక్స్ప్లోర్ చేసిన ప్రతి లొకేషన్ డీటెయిల్ వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.